బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది. ఇటీవల రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గిరిజనులపై విజయ్ దేవరకొండ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ నేపథ్యంలో గిరిజనులను ఆయన ఉగ్రవాదులతో పోల్చారు విజయ్. అయితే ఈ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై గిరిజనులు మరింతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రాయదుర్గం పిఎస్లో ఈ జూన్ నెల 17వ తేదీన గిరిజన సంఘాలు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. సినీ నటుడు విజయ్ దేవరకొండకు బిగ్ షాక్ ఇది. హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పలు గిరిజన సంఘాల ఫిర్యాదు నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్లే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు గిరిజనులను మరింతగా కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై గిరిజనులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం పలు గిరిజన సంఘాల నాయకులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఫిర్యాదు అందుకున్న రాయదుర్గం పోలీసులు సినీ నటుడు విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. వీళ్ళు రైట్. హీరో విజయ్ దేవరకొండపై మరో కేసు నమోదైంది జూన్ 17వ తేదీన. ఇటీవల రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గిరిజనులపై విజయ్ దేవరకొండ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గిరిజనులందరినీ కూడా ఉగ్రవాదులతో పోల్చారు విజయ్. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి శిల్ప మరింత సమాచారం అందిస్తారు. శిల్ప, ముఖ్యంగా చెప్పండి, విజయ్ దేవరకొండ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఏంటి పరిస్థితి? విజయ్ దేవరకొండపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్ పాక్ ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో ఆ సమయంలో ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఆ సమయంలోనే వ్యాఖ్యలు చేశారు. అటు గిరిజనులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు గిరిజన సంఘాల అధ్యక్షుడు అశోక్ రాథోడ్ ఒకవైపు పోలీసులు ఆశ్రయించారు. ప్రస్తుతం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద ప్రస్తుతం అయితే రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలు అనేవి ఇటు గిరిజన సంఘాలను మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దీనిపైన ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా ఒకవైపు పోలీసులను ఆశ్రయించడంతో ప్రస్తుతం అయితే ఏప్రిల్ 26న ఈ ఘటన అనేది జరిగింది. ఏప్రిల్ 26న అప్పుడే భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఆ సమయంలోనే పహల్గామ్ సంబంధించినటువంటి పహల్గామ్ గురించి మాట్లాడుతూ ఆ విధంగా గిరిజనులను కించపరిచే విధంగా మాట్లాడారు. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి అటు గిరిజనుల్ని తక్కువ చేసే విధంగా విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఒకవైపు పోలీసులు ఆశ్రయించడంతో ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ దేవరకొండకు త్వరలోనే దీనిపైన నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీనిపైన నోటీసులు ఇచ్చి ఆయన ఎందుకు ఆ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే ఒకరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఎందుకు మాట్లాడారని కూడా దీనిపైన వాళ్ళు వివరణ కూడా కోరనున్నారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండ పైన అయితే ప్రస్తుతం అయితే కేసు నమోదైంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మొత్తం మీద విజయ్ దేవరకొండ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. రాయదుర్గం పిఎస్లో గిరిజన సంఘాలు ఈ నెల 17న ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లుగా మనకి సమాచారం ఉంది.
అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్లు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులు. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.